స్వామి శరణం అయ్యప్ప. నేను ఇప్పటివరకు 18సారి మాల నేను 18సారి వేసుకున్నాను స్వామి ఇప్పటివరకు మాల. 18సారి 18 టైం నాది ఇప్పుడు. 10సారి వేసుకుంటాను నేను కార్తీక మాసంలో. కానీ అయ్యప్ప అనుగ్రహం నాకు ఇప్పటికీ ఉంది. ఎంత కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే ఈ కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేసుకొని శబరిమలలో ఏ విధంగా సరే పోయేసి వస్తాం. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని మేము వస్తాం. ఇప్పుడు మాల వేసుకునే టైంలో అసలు ఎలాంటి నియమాలు ఉండాలంట? అయ్యప్ప నియమాలు వేసుకుంటే కఠినమైన నియమాలు ఉంటాయి. కొన్ని చెడు అలవాట్లు అన్నీ వదిలేసుకొని ఆ నియమ నిష్ఠలతో ఆయన కొలించాలి, పూజించాలి. చెప్పులు, కాళ్ళకు చెప్పులు, కఠినమైన మీద పండుకొని చాప మీద పండుకోవడము అలాంటివి జరుగుతుంది. ఒక పూట భోజనము, నైట్ అల్ఫారము, మార్నింగ్ ఏముండదు. మార్నింగ్ అసలు మాల వేసుకోవాలంటే ముందుగా అసలుకి ఎలాంటి ప్రిపరేషన్స్ తీసుకోవాలంటారు? ముందుగా మాల వేసుకున్నంటే ఫస్ట్ గుడిసామితో కనుక్కొని మాల నియమాలు ఏమి ఉన్నాయో ఆ గుడిసామితో కనుక్కొని మన ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ పరిస్థితి చూసి మనం మాల వేసుకోవాలి. గురుస్వాములు అంటున్నారు కదా, అసలు గురుస్వాములు అంటే ఎవరు స్వామి గారు? గుడిసాములు అంటే ఒక 5 times శబరిమల వెళ్ళేసి వచ్చి దర్శనం చేసుకొని వచ్చి వాళ్ళని గుడిసాములు అని అంటారు. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? 18 times వెళ్ళారు అంటున్నారు కదా. సో అక్కడ నడుచుకుంటూ వెళ్ళేవారా? నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఒకరికి. ఎట్లా ఉండేది? అక్కడ నడుచుకుంటూ వెళ్ళేవంటే రాళ్ళు, కొండలు గిట్టలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, తలుగుతాయి కాళ్ళు. ఏదో కింద మీద కష్టపడితే అయ్యప్ప సమయంలో దర్శనం. అక్కడ సదుపాయాలతో ఉన్నాయి. అయినా కానీ మా బాధ తెలియాలనేవి ఆయన బాధతో అక్కడ వెళ్ళవలసి వస్తుంది. కష్టమైన నిర్ణయం ఇది. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టం. కానీ చాలా మంది అనుకుంటే ఇక్కడ నల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఏదో అనుకుంటారు. కానీ అయ్యప్ప స్వామి అనుగ్రహం లేనిది అక్కడ దర్శనం ఎవరికి కాదు. ఆయన పిలిపోయే మహాభాగ్యం. మాల వేసుకునే కొన్ని రోజుల ముందు స్వామి గారు కల్లోకి వచ్చి దర్శనం ఇస్తారంటారు, అది ఎంతవరకు? అదైతే నిజం, వాస్తవము. నాకు జరిగిన విషయం అయితే కొంతమంది నాకు 18 టైము నేను 18 టైం బ్రేక్ అయిపోయింది. నాకు ఒక 5 years దాకా నేను వేసుకోలేదు. నేను అనుకున్న 18 టైం కంప్లీట్ చేయాలని నేను చాలా ఆశ ఉండే. నాకు 18 టైం పూజ చేయాలి, పెద్దగా పూజ చేసి నేను కంప్లీట్గా చేసుకున్నాను చాలా ఆశ ఉండే. కానీ అయ్యప్పన అనుగ్రహంతో నేను అనుకున్న పని ఎట్లయితే అనుకున్నాను అట్లా ఆ విధంగా నాకు పెద్దగా పూజ అయింది. అయ్యప్ప అనుగ్రహం ఉంటేనే అంత పెద్ద పూజ చేస్తాను, లేకపోతే నేను పూజ చేయకపోతాను. స్వామి గారు అయితే పడి పూజ ఉంటుంది కదా, సో ఈ పడి పూజ అనేది కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు, లేకుంటే ఒక 20 members 10 members గ్యాదర్ అయ్యి ఒక చాట పెట్టుకుంటారు కదా. అది పడి పూజ అనేది ఎలా పెట్టుకుంటే మంచిది అంటారు? అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఇంట్లో లేడీస్ కూడా బయట ఉండటం జరుగుతుంది. సో అలాంటి టైంలో కూడా ఎట్లా పెట్టుకుంటే మంచిది? పడి పూజ అనేది అయ్యప్ప స్వామి పూజ అనేది 5 మందితో చేసుకోవచ్చు, 1000 మందితో చేసుకోవచ్చు. కానీ పడి పూజ చేయడం వల్ల మన ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, మంచి ఉందా చెడు ఉందా అవన్నీ ఆలోచించుకొని మనం ఒక గుడి సమయంలో ఒక డేట్ తీసుకొని ఆ పూజ డేట్కి మనం చేసుకున్నాం. ఒకవేళ ఇంట్లో పరిస్థితి మంచిగా లేకపోతే పూజ పనికిరాదు. అయ్యప్ప మనకు సోమత ఎంత ఇస్తే అతనే ఆ బడ్జెట్ అనే మనం ఖర్చు చేసుకొని పూజ చేసుకోవాలి. అప్పులు చేసి అవి చేసి పూజ చేయడానికి ఆయనకు ఇష్టం ఉండదు అయ్యప్పకు దేవుడు. కానీ ఆ టైం వరకు పూజ వరకు ఆయన కలిగిస్తాడు, ఏ విధంగానైనా కలిగిస్తాడు. మనం 5 మంది అనుకున్నాడు 50 మంది వస్తారు పూజకు. అంటే ఇప్పుడు శబరిమల వెళ్తుంటుంటారు కదా, అక్కడ ఇప్పుడు రీసెంట్గా ఈ ఇయర్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉన్నారు, చాలా రష్గా ఉంది అంటున్నారు, చాలానే తన్నుకుంటున్నారు, అట్లా గొడవలు కూడా అవుతున్నాయి అంటున్నారు కదా. సో ఎందుకని అలా జరుగుతుంది అంటారు? అంటే ఎవ్రీ ఇయర్ లేకుండా ఈ ఇయర్ అంటే ఆయన మహిమ ఎక్కువ ఉన్నది. ఆయన మహిమ కొంతమందికి తెలిసిన మహిమతోని ఆ పబ్లిక్ అనేది జనాలు వెలుగుతున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకు జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కుదరదు టైము. ఈ 41 days కాగానే దర్శనం చేసుకొని వచ్చేద్దామంటారు. ఆ విధంగా పబ్లిక్ అనేది రష్ ఎక్కువ. కొంతమంది కార్తీక మాసంలోనే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. కొంతమంది ఆ కార్తీక మాసం మండల పూజలు, ఆ మండల పూజల లోపలనే దర్శనం చేసుకుంటారు. కొంతమంది జ్యోతి పూజకు జ్యోతికి పోదామని కొంతమంది అంటారు. అలాగే కొంతమంది సెట్ కాక పబ్లిక్ జనాలంతా ఎక్కువ బీడైపోతుంది. అయితే ముందుగా స్వాములు అనగానే నల్లని దుస్తుల్లో కనిపిస్తుంటారు కదా, అసలు ముందుగా ఈ నల్లని దుస్తుల్ని ధరించడానికి కారణం ఏంటంటారు? నల్లని దుస్తులు ధరించడానికి కారణమైన అంటే అయ్యప్పకు శనిదేవుడు ఆజ్ఞయిస్తారు. ఏమన్నానంటే నేను ఎప్పుడైతే మీరు నల్ల బట్టలు వేసుకుంటారో మీ శని నా దగ్గరికి రానియకుండా నేను కాపాడుతాను అన్నందుకు నల్ల బట్టలు వేసుకుంటాను. సో స్వామి గారు అయితే అయ్యప్ప స్వామి గారికి 2 పేర్లు ఉన్నాయంటారు, అయ్య అలానే అప్ప. ఈ 2 ఇద్దరి తండ్రుల పేర్లు అన్నట్టుగా కూడా అంటుంటారు. దానికి వెనుక ఉన్న ఈ 2 పేర్లు హరిహర అంటే శివుడు విష్ణుమూర్తి. హరిహర సంగమంతోనే అయ్యప్ప జన్మనించి, అందుకనే అయ్య అప్ప, తండ్రి తల్లి ఒకటే, అట్లా ఆ విధంగా. శబరిమల విశిష్టత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అక్కడ శబరిమల విశిష్టత అంటే శబరిమలలో మనం అక్కడ ఒక పుణ్యమైన స్థలం అది. అక్కడ మనం పాదం పెట్టిన తర్వాత మంచి మంచి ఆలోచనలు మనకు అనేది తన్నుకొని వెళ్ళిపోతాయి. సంతోషం అని మన మనసు పులకరించిపోతుంది అక్కడ వెళ్ళంగానే. అక్కడ పమ్మ నది,
పిల్లలు నీళ్ళ మీద ఎట్లా మనం పోతుంటే మన బాధలన్నీ మనకు తగ్గకుండా పోతుంటాయి, బాధలు పెరిగాయి తగ్గకుండా పోతాయి. ఆ అయ్యప్పని దూరాలని మనసులో కోరుకుంటాం, మనము ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాం. అది చిన్నగోస చెప్పుకుంటా ముందెళ్ళిపోతాం. అది ఎప్పుడైతే దర్శనం చేసిన తర్వాత మనిషి అనేది ఒక ఆనందం రూపంలో వెళ్ళిపోతారు మనిషి. ఓకే, స్వామి గారు అయితే శబరిమల వెళ్తుంటారు కదా మీరు, సో అక్కడ సౌకర్యాలు అన్నీ ఎలా ఉంటాయి మీకు? సౌకర్యాలు అయితే వాళ్ళు సౌకర్యం ఆ సాములకు అంతా సౌకర్యాలు మంచిది, కానీ జనాలు ఎక్కువైపడకూడదు. కొన్ని జనాలకు వల్ల కొంతమంది సౌకర్యాలు ఏం కష్టం తక్కువనే అనిపిస్తుంది. ఎంత ఉన్నవి కొన్ని వేల మంది వచ్చినాక మన అడ్జస్ట్మెంట్ మనం చేసుకున్నాం తప్ప మనం ఒకరి మీద ఒకరు పడి అడ్జస్ట్మెంట్ చేయలేవు. కానీ ఏంటంటే కొంతమంది సామాన్లు ఏంటంటే అడ్జస్ట్మెంట్ కాలేరు. ఎవరికైనా ముందెళ్ళాలి ఉంటుంది, కానీ కొద్దిగా ఒక 5 minutes అయితే అన్ని సదుపాయాలు కరెక్ట్ వస్తాయి మనకు.